నేను బయటకి వెళ్ళి చెక్ చేస్తాను డిస్టర్బెన్స్ స్టార్ట్ చేశాను సార్. మంచి జోష్ తీసుకొచ్చాడు తమ్ముడు ఒకసారి చెప్పలు కొట్టున్నారు. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. బోలో అంబేద్కర్ మహారాజ్ కే, బాబా సాహెబ్ మహారాజ్ కే జై భీమ్. గత రోజు అంటే నిన్నటి దినం నుంచి ఉదయం నుంచి జరుగుతున్నాయన్నీ కూడా మీరు లైవ్ లో చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాజేష్ మహాశయాన్ని అరెస్ట్ చేశారనే వార్త కూడా చూశారు. చాలా మంది నాకు మద్దతుగా నిలబడ్డారు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి మా అన్నలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సౌండ్ తగ్గించండి ఎవరి తగ్గించండి, సైలెంట్ లో పెట్టండి, అందరు సైలెంట్ లో పెట్టండి. అలాగే కొంతమంది సెలబ్రిటీలు, ప్రతిపక్ష నాయకులు, రఘురామకృష్ణరాజు గారు లాంటి పెద్దలు, TV9 TV5 లాంటి మాకు అంటే దళిత సమస్యలు చూపించే ఛానల్స్, తెలుగుదేశం అలాగే జనసేన సోదరులు కూడా చాలా మంది మాకు మద్దతుగా నిలిచారని నేను విన్నాను. బయటకు వచ్చిన తర్వాత మీ అందరికి కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నాను నేను. అయితే అసలు జరిగిన సమస్య, ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటనే దాని గురించి ఈ రోజున ఈ లైవ్ పెడుతున్నాం. సోదరులందరూ కూడా దానికోసం ఉన్నారు. నిన్న అంతా లైవ్ లో చూసుంటారు కానీ అయినా మళ్ళీ చెప్పాలి. ఒక అమాయకుడిని పట్టుకుని అక్కడ ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు హింసించడం ద్వారా, పెద్దాపురం సిఐ అలాగే సాలకోట ఎస్ఐ గారు హింసించడం ద్వారా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే దానికి కారకులు ఎవరో వాళ్ళ మీద FIR మాత్రం చేయండి అని నిన్న ఉదయం 11 గంటల నుంచి డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి ధర్నా చేస్తున్నారు తల్లిదండ్రులు, అలాగే స్థానిక బలుసులపేట యువత అంతని. మాకు తెలిసిన తర్వాత మేము దాదాపుగా 3 గంటలకల్లా అక్కడ చేరుకున్నాం. మధ్యాహ్నం 3 గంటలకి. 3 గంటల నుంచి మేము కూడా మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసులతో మాట్లాడాం, అక్కడ ఉన్న సిఐలతోనూ ఎస్ఐలతో అందరితో మాట్లాడాం. ఎంతసేపు అయిపోతుంది, ఇగో FIR ఎలా వచ్చేస్తుంది, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది, ఆన్లైన్ ప్రాబ్లం ఉంది, 10 నిమిషాల్లో మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద FIR వచ్చేస్తుందని రాత్రి 11:30 దాకా వెయిట్ చేయించారు తప్ప దీని అమ్మ FIR మాత్రం మా చేతికి రాలేదు. రాకపోగా మళ్ళీ మధ్యలో చిన్న చిన్న హైడ్రామాలు చేసి మా అక్కడ ఉన్న యువత మీద ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. సరే ఏదైతే అదేంటి, పొద్దున్న లేచి వెళ్దాంలే, ప్రొద్దున చూసుకుందాంలే అని చెప్పి నైట్ వచ్చేస్తే అసలు ఉదయం నన్ను కళ్ళు కూడా తెరనివ్వలేదు. ఎందుకు నన్ను అరెస్ట్ చేశారో, ఎందుకు ముందస్తు చర్యలుగా నన్ను అరెస్ట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అక్కడ ధర్నాలో ముందు నిలబడలేదు, నేను ధర్నాను ఆర్గనైజ్ చేయలేదు, కేవలం ఒక మీడియాగా నా పాత్ర పోషించాను. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, ముందు నిలబడితే ముందు ఎవరు నిలబడితే అని వేసేస్తున్నారు లోపల. రాత్రి అక్కడ ఉంటే రాత్రి నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అది తెలిసి నేనేం చేశాను, కొంచెం పక్క నుండి మా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి అలాగే వెళ్ళాలని అక్కడే ఉండి నేను అదంతా చూసుకున్నాను. కానీ ముందున్న కేసులే, వెనకాల ఉన్న కేసులే. బొక్కలది అప్పుడు ముందుంటేనే బెటర్ కదా, ఈ వెనకాల నుండి చేసేదే ఉంది. సరే రండి, ఇక నుంచి ముందే ఉంటాం. అయితే ఆ బాధితుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన కుర్రాడిని రాత్రి విపరీతంగా భయపెట్టారు. అటు పోలీసు వారు, ఇటు ఆ లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు కూడా ఈ కుర్రాడు ఎంత ఉన్నాడు చూడండి, ఈ అబ్బాయిని విపరీతంగా భయపెట్టారు. నువ్వు ఆ కేసుని, నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ మార్చుకో, నువ్వు అందులో కొన్ని పేర్లు తీసేయి, ఇప్పుడే FIR చేస్తాం. పేర్లు ఎందుకు తీయాలి? ఎవడో ఆ కుర్రాడి చావుకి, తమ్ముడి చావుకి ఎవడెవడు కారణం ఉన్నాడో ఆ ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి. అదే ఆ కుర్రాడి నినాదం. ఆ కుర్రాడి వెనకాల మేము అందరూ ఉన్నాం.
ఒక్క పేరు కూడా అందులో తీయడం జరగదు. సరే ఏం చేస్తారు చేయండి. ఈ కుర్రాడు కోసం తెగ తిరిగేస్తున్నారట. ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఉత్తరగంజ్లో ఉన్నాడు. ఉత్తరగంజ్ మహాసేన ఆఫీసులో ఉన్నాడు నేను రాత్రి నుంచి. రెండు వచ్చి పట్టుకెళ్ళిపోండి, ఇంకో వచ్చి పట్టుకెళ్ళిపోయి మీకు నచ్చిన ట్రైన్ చేసుకోండి కేసు. ఆ జరిగిన అన్యాయం ఏంటనేది కుర్రాడు మాటల్లో ఫాస్ట్ గా చెప్తాడు. తర్వాత మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. రేపు ఏం చేయబోతున్నాం కూడా చెప్తాను. ఈవేళ వాళ్ళ అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం అని బెదిరిస్తే ఆగిపోయినా ఉంటే అసలు ఇలాంటి ఫీల్డ్లోకి రాము మేము. ఏమి జరిగిన విషయం ఒకసారి మొత్తం మన లైవ్ లో అందరికి చూస్తున్నారు. చెప్పండి మీ తమ్ముడికి జరిగింది ఏం జరిగింది గట్టి చెప్పండి. సచివాలయానికి 1వ తారీఖు. నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు ప్రవీణ్ కుమార్, ఆళ్ళ ప్రవీణ్ కుమార్ అండి. మా తమ్ముడు 1వ తారీఖుని నైట్ సచివాలయానికి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళారండి. 1వ తారీఖుని వెళ్ళారు. నైట్ 9:30 ఆ టైంకి వెళ్ళారు. సచివాలయంలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ తో మాట్లాడి ఉన్నారు అక్కడ. వాలంటరీ వాళ్ళ ఆయన ఉన్నారు అక్కడ. వాలంటరీ అడుగుతుంది, వేరే వాలంటీర్ని అడుగుతుంటే మా ఫ్రెండ్ అన్నాడు వాలంటరీ కింద చేశాడు. అది సర్వర్ అవదమ్మా, లేటుగా అవుతుంది అని చెప్పారండి. మీ ఫ్రెండ్ పేరు ఏంటి? బాను. చెప్పు. మా తమ్ముడి పేరు గిరి, వాళ్ళ గిరి. ఫ్రెండ్ లేటుగా అవుతుందమ్మా, సర్వర్ అవదంటే వాళ్ళ ఆయన అన్నాడు నీకెందుకురా, నీకు సంబంధం ఏంటి అని కొంచెం బూతులు మాట్లాడాడు. ఎరుపుకు నా కొడక నీకేట్రా అని మాట్లాడితే మా తమ్ముడు అన్నాడు అన్నయ్య మా కూడా ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, కొంచెం మర్యాదగా మాట్లాడంటే నీకేట్రా ఏం చేస్తారా అని అన్నాడు. అసలు గొడవ మీ తమ్ముడికి వాళ్ళకే కాదు, కాదు బానుకి వాళ్ళకి గొడవ. మీ తమ్ముడు మధ్యలో వెళ్ళాడు. మధ్యలో ఇలాగా అడిగినందుకు సర్ది చెప్పడానికి ఏం చేస్తావరా ఎరుపుకు నా కొడక అని బూతులు ఆడితే ఎందుకులే లేనిపోయిన గొడవలో అని బండి వేసుకుని వచ్చేస్తే బండి యాండ్లెస్ చేయి తగిలింది వాళ్ళ ఆయనకి. వాలంటీర్ వాళ్ళ ఆయనకి చేయి తగిలితే బండి ఆపేసి కాలర్ పట్టుకుని కొట్టాడు. కొట్టిన తర్వాత వచ్చేసాడు మా వాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నైట్ కేసు పెట్టారంట. మా కేసు పెట్టి వాళ్ళే కేసు పెట్టారు. చెప్పండి. కేసు పెట్టిన తర్వాత మార్నింగ్ అమ్మ మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ మధ్యాహ్నం ఆ టైంకి మా నాన్నగారు అలా చర్చికి వెళ్ళి వస్తున్నా పోలీసులు కానిస్టేబుల్ ఒకరు వచ్చారు. వచ్చి మీ అబ్బాయి ఏడని అడిగారు. ఇవ్వండి ఇలాగ డ్యూటీకి వెళ్ళానంటే అయితే నువ్వు అర్జెంట్గా ఎస్సీ గారు రమ్మన్నారు, నువ్వు వస్తావా రావా లేకపోతే కొట్టుకుంటా తీసుకెళ్ళాలని చెప్పారు కానిస్టేబుల్. ఎవరిని? మా నాన్నగారిని. మీ నాన్నగారిని కొట్టుకుంటా తీసుకెళ్తానన్నది. ఇప్పుడు మా నాన్నగారు అల్లిపోయి స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్తే ఏ కేసు లేదు ఏమీ లేదు, ఏం చెప్పలేదండి. చెప్పకపోతే మా నాన్నగారు అల్లిపోయి స్టేషన్కి వెళ్ళారు. బయట కూడా కూర్చోబెట్టలేదండి. జైలు మొత్తం బొక్కలు వేసి అన్నారండి ఎస్సీ గారు. సెల్ వేసారమ్మా. మీ నాన్న? మా నాన్న పక్కన కూడా కూర్చోబెట్టలేదు. వెంటనే సెల్ వేసారు. సెల్ వేసేస్తే మా అమ్మగారు ఫోన్ చేశారు. నేను డ్యూటీలో ఉన్నానండి, ఇలాగా గొడవ అయిందంటే ఏంటి అన్నారు. నాకు తెలియదమ్మా, మరి నేను డ్యూటీలో ఉన్నాను అనకపోతే మా తమ్ముడికి ఫోన్ చేశాను. ఏంటో ఏమైందంటే ఇలా వాలంటీర్తో కూడా మామూలుగా చిన్న డిస్కషన్, కేసు కూడా అవ్వలేదు. అది మామూలుగా వచ్చేసాను, నా సెట్ సింపాడు ఇంకా కావాలంటేనే నేను ఎందుకని గొడవ ఎందుకని నేను మామూలుగా వచ్చేసాను. మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చాను రాబోతుకి వెళ్ళా నాన్న తీసుకెళ్లారని అన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత స్టేషన్కి మా తమ్ముడు వెళ్తానన్నారు. వద్దరే నేను వస్తాను కదా అప్పుడే కంగారు పడక వెళ్దాం అని చెప్తే వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న అడిసారు కదా, మా నాన్న జైల్లో పెట్టేశారు కదండి. మా తమ్ముడు కంగారు పడింది. కంగారు పడిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లారు. మా తమ్ముడు స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్తే ఎస్సీ గారు అన్నారు అర్జెంట్గా నువ్వు బొక్కలకి లోనకి వేసాను అన్నారు. లోనకి వేసిండ్రంటే పక్కన మా తమ్ముడు ఆవిడ ఫ్రెండ్ ఉన్నారు బాను. నువ్వు ఎవరంటే రాత్రి నేను ఉన్నానండి అంటే ఇద్దరిని బొక్కలు వేసాను అని చెప్పారు. వేసేసిన తర్వాత ఎస్సీ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత లోనకి తీసుకెళ్ళి కొట్టారు. లోనకి తీసుకెళ్ళి కొడతానుగా ఫోన్లు వచ్చాయంట. సిఏ గారు, కృష్ణమూర్తి, హరిబాబు ఇలా ఫోన్ చేశారు. ఫోన్ చేసి నైట్ మా తమ్ముడు నైట్ 9:30కి బయటకు వచ్చారు. ఏటా ఏమైందంటే అనియా వీళ్ళు చాలా పెద్ద ఉన్నారని వెనకాల ఫోన్లు కూడా నేను వాళ్ళకి ఇచ్చాను, నాకు ఎందుకో భయం వేస్తుందన్యా, ఏం చేయాలో అర్థం అవుతలేదు అని అల్లిపోయాడు. దెబ్బలు కూడా నాకు కొట్టినట్టు కూడా చెప్పలేదు, తావ చెప్పాడు. ఇలాగా ఫోన్లు అవుతున్నాయి, ఇలా చాలా గట్టి కొట్టారా మాకు కూడా చెప్పలేదు. పక్కన కుర్రలు చెప్తున్నారు మీరు ఎవరో గొడవలు కట్ట పెట్టుకోకండి, స్టేషన్ కూడా ఎత్తి పరిస్థితి వెళ్ళకండి, చాలా బీటింగ్ గట్టిగా ఉంటుంది అని అన్నారు. అంటే ఎంత ఎలా కొట్టకపోతే ఎస్ఏ మా తమ్ముడు ఎంత బాధపడుకుని ఉంటాడు అది కూడా ఒకసారి చెప్పండి మీరు. దాని తర్వాత ఎప్పుడు జరిగింది ఇది చనిపోవడం?
ఆ 2 రోజులకి తర్వాత బెయిల్ పెడతాను. బెయిల్కి వెళ్ళాం. డబ్బులు కూడా 15,000 అట్టుకురమ్మన్నారు స్టేషన్ గా. స్టేషన్ బెయిల్ కాగితాలు ఫోటోలు అయ్యి పెట్టుకెళ్ళామనుకుంటే ఆధార్ కార్డులు ఇద్దరు కూడా ఆధార్ కార్డులు కూడా అట్టుకెళ్ళాం. ఆ రోజు అట్టుకెళ్ళాం. ఈ రోజు అవుతారా రేపు అవుతుంది అన్నారు. మళ్ళీ తర్వాత రోజు వెళ్తానమ్మో నేను విజయవాడ వెళ్ళిపోను అని చెప్పాడు. ఈ 2 రోజులు మా తమ్ముడు ఇంకా మనసులో బాధను పెట్టుకుని ఇప్పుడు చేసిన గుమ్మం తొక్కలేదు మా తమ్ముడు. ఏ గొడవ గోళ లేదు, ఏ గొడవ కూడా తెలియదు. కష్టపడి అప్పటికప్పుడు తెచ్చుకున్న వాళ్ళండి. అటువంటిది ఏ నేతలు అరిపో ఫోన్ చేసి పలానా తాగుపోతాడు, పెద్ద గొడవలు తెస్తాడు అని కృష్ణమూర్తి వీళ్ళందరూ చెప్తాం వల్ల సిఏ గారు చెప్తాం వల్ల ఇతను బొక్కలు వేసేసి కొట్టేశారు. లాఠీతో లబ్బర్ కట్టి కొట్టారంట. ఎక్కడ అరికాళ్ళ మీద? అరికాళ్ళ మీద, కాళ్ళ మీద. అక్కడ చెప్పారు కదా ఆ 2 రోజుల్లో నల్లపోయేవాడు అండి. నల్లాక నడుచుకోడు. బండి ఎక్కించుకుంటే ఏమైందంటే ఏం లేదు పడిపోయాను వెళ్ళిన పని చేస్తారండి. ఏదో రాడ్ పడ్డదని చెప్పాడు కానీ ఇలా కొట్టారని చెప్పలేదు మా తమ్ముడు. వాళ్ళ కేసు అయితే 10 గంటలకి పెడితే 15 నిమిషాలు తీసుకున్నారు సార్. ఇటు ఇప్పటికి 24 గంటలు అవుతుంది. ఇదేనా న్యాయం? ఎస్సీ గారు అన్నా ఏదన్నా సిఏలు అన్నా చెప్పండి. ఇంకొక ఆయన ఇప్పుడు ఇదే కేసులో ఇంకొక అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా కొట్టడం జరిగింది. ఏం జరిగిందో ఆయన కూడా చెప్పు. అందరికి జేబీఎం. నా పేరు లంక అఖిల్. ఎస్సీ గారు మామూలుగా గొడవ నాకు తెలీదు. మామూలుగాను వీళ్ళ తమ్ముడు మామూలుగా ఏదో గొడవ అయింది అనేసి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళాను. ఇటు నీ అమ్మాయిని కానీ సరే 30 మందిని పెట్టుకున్నాను. ఎందుకంటే గొడవ పండగ పూటను వచ్చేయండి చర్చికి వెళ్ళిపోదు అనేసి నేను చర్చికి వెళ్ళిపోయాను. చర్చికి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున మళ్ళీ కుర్రలను తీసుకొచ్చి ఎదురా అన్నారు అనేసి ఇన్ని వీళ్ళ తమ్ముడు ఏదో అన్నారని. వీళ్ళ తమ్ముడు మామూలుగా కాంప్రమైజ్ అయిపోయి నాకు చెప్పాడు. చెప్తే నేను ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళాను. సరే వాళ్ళు ఇలా ఇంటి మీదకి వస్తున్నారు అనేసి ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే ఏట్రా అంటున్నావు అనేసి పల్లని కొడిగాడు. ఎవరిని? నన్ను. గవర్నమెంట్ సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు వచ్చారు ఒకసారి రండి మాట్లాడితే అంటే ఏడు నువ్వు మాట్లాడుతున్నా మళ్ళీ కొత్త మీద కొట్టాడు. ఏంటి సార్ అసలు నాకు అసలు చెప్తున్నాను వాళ్ళు వచ్చారు మా పంప మీద ఉన్నారో అని చెప్తున్నాను. చెప్తున్నా ఆయన కొట్టాడు. కొట్టి లోపల వేసాడు అనేసి అంటే వచ్చాడు నా దగ్గరికి. ఏటర్ గొడవ పెట్టరా? నాకు గొడవ పెట్టే తెలియదు సార్, మీరు చెప్పడానికి వచ్చాను నేను. చెప్పడానికి వచ్చినప్పుడు కూడా నన్ను ఎందుకు కొట్టారు సార్? మీరు కొట్టవలసిన పని లేదు కదా అనేసి. ఎక్కువ మాట్లాడకరా, నీకే చాలా పెద్ద పెద్ద ఫోన్లు అవుతున్నాయి, ఎవరెవరు ఫోన్ చేస్తున్నా కూడా చెప్తాను నీకు అనేసి నేను మాట్లాడలేదు. అనేసి అంటే బాత్రూమ్ వెనక్కి ఉంటది, నన్ను సెల్ వేసారు లోపల. బాత్రూమ్ వెనక్కి వచ్చాడు, వెనక్కి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు అనేసి పక్కకి వెళ్ళి వింటున్నాను. ఇంకా పక్క వచ్చి ఇటు పక్క ఇంకా కిటికీ ఉంటది వెనకాల డోర్ దగ్గర, అక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎవరా అనేసి అంటే మామూలుగా అతనే చెప్పాడు. మళ్ళీ లోపలికి వచ్చి ఒరే నువ్వు బయటికి రావడానికి అవ్వదు, నీ మీద కృష్ణమూర్తి తర్వాత సిఏ ఎస్సీ హరిబో బాగా తాచురుందరా నీకు, నిన్నైతే బయటకు వదిలి పద్ధతి లేదురా అనేసి నన్ను 11 గంటలకు వెళ్ళాను స్టేషన్ కి. 10:30, 11 గంటలకు వెళ్ళాను. నన్ను 4 వదిలేడు బయటికి. అది రెడ్డి సంతకం పెట్టాడు. రెడ్డి సంతకం నేను బయటకు వచ్చాను. వచ్చిన నెక్స్ట్ రోజు రెడ్డి అనేసి కౌన్సిలర్ అని ఒకటో కౌన్సిలర్ అనేసి అంటే వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ రోజు రామన్నాడు. ఆ రోజు నేను ఏం చేశాను, మళ్ళీ గొడవ అవుతుంది అనేసి గోరుకుడు వెళ్ళిపోయాను మా అక్కళ్ళ ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రామంటే వచ్చాను. ఆ రోజు ఊళ్ళో లేడంట. ఫోన్ చేశాడు రెడ్డి, ఫోన్ ఎత్తలేదు అని. కానిస్టేబుల్ కన్నా ఫోన్ చేయని నా ఫోన్ ఉండిపోయింది కదా, ఫోన్ చేయంటే ఆడే పెద్ద దొంగన కొడుకు అండ్ తెలియదు లేదు. రౌడీ షీటర్ కూడా ఉన్నది ఆడి మీద. రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నాడు. కేసులు ఉన్నాయి నీ మీద? నా మీద ఏం లేవు. రౌడీ షీటర్ ఓపెన్ చేసేస్తాను మీరు, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను ఆడుతున్నారు ఏంటి అని కానిస్టేబుల్ కూడా బెదిరించారు. నన్ను ఏం చేశారండి మేము మా తమ్ముడు ఏం చేశారు, ఒక కేసుగా రౌడీ షీటర్ అంటే 3 కేసులు. 3 కేసులు రౌడీ షీటర్. 3 కేసులు ఎవరు పెట్టారు? వాళ్ళే పెట్టారు. 3 కేసులా? దుబ్బా వెంకటేశ్, దుబ్బా మల్లిక వీళ్ళు కేసులు పెట్టారు. ఉందా ఎఫ్ఐఆర్ కూడా ఉంది? ఆ ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అనేసి అంటే నేను మళ్ళీ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళాను. రెడ్డి సార్ ఎలా మాట్లాడతారో రౌడీ షీటర్ ఓపెన్ చేయడానికి ఏం కేసులు అనేసి నువ్వు ఎక్కువ మాట్లాడుకో, రెడ్డిని తీసుకెళ్ళమన్నాడు తీసుకెళ్ళాను. ఎవరితో మాట్లాడుకుంటూ మాట్లాడుకో, నాకు సంబంధం లేదు, నేను ఏం చేయాలో చేస్తానరా, నీకు రౌడీ షీటర్ అయితే కన్ఫర్మ్. అంతలో సత్యవన్ ఫోన్ చేశాను, నాకు భయం వేసి ఎస్సీ గారు ఎలా అంటున్నారు కదా అనేసి. సత్యవన్ ఫోన్ చేస్తే ఆడ పెద్ద తమ్మనగడుకు అండ్ పొక్కలోకి ఎలా చేసేలా నువ్వు రాకు రెడ్డి అనేసి కౌన్సిలర్ రెడ్డిని ఈడ సత్యపండు ఎలాగ అన్నాడు. ఏ సత్తుపండు? కానిస్టేబుల్ సత్యపండు. కానిస్టేబుల్ సత్యపండు ఎలా అన్నాడు కదా. ఎస్సీ గారి దగ్గర కూడా ఇది అడిగాను నేను నిన్న. నా కాళ్ళు చేతులు పట్టుకుని నా కేసు వెనక్కి తీసుకోండి, నేను అంతన్నా నీకు ఏమన్నా చేస్తాను ఫేవర్, నా కేసు తీసి వెంటనే బొక్కలు వేసేస్తాను. నీ కేసు తీసి ఏం కేసు తీసేయాలంట? అతని పేరు తీసేయాలంట. ఎవరి పేరు? ఎస్సీ గారి పేరు తీసేయాలంట. కొట్టింది ఎవరు మిమ్మల్ని? కొట్టింది ఎస్సీ కొట్టాడు. మరి ఎస్సీ కొడితే ఎస్సీ గారి పేరు వాళ్ళు తీసేస్తారు? ఎస్సీ గారి పేరు అనేసి అంటే అందరు ఫోన్లు అన్ని ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వచ్చే ఎఫ్ఐఆర్ రాయలేదని
సరే. న్యాయం జరగలేదు. ఫోన్ ఫోన్ కూడా నా ఫోన్ ఎస్ఐ గారి దగ్గర ఉంది. ఏమంటే అది పరిస్థితి విన్నారు కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం రాత్రి నుంచి తెగ తిరిగేస్తున్నారు. అటు పోలీసులు కానివ్వండి, ఇటు వైసీపీ నాయకులు కానివ్వండి, వీళ్ళు ఎలాగన్నా పట్టుకుని ఆ కేసులో ఇచ్చిన కొన్ని పేర్లు తొలగించేయాలి, వీళ్ళతో సంతకం పెట్టేదో డమ్మీ అఫైర్ వేసేయాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో కిరణ్ కుమార్ ని కొట్టి చంపేశాడు ఒక ఎస్ఐ. ఎవడో ఇసుక మాఫియా వాడు ఫోన్ చేశాడని సీతానగర్ లో ప్రసాద్ అనే కుర్రాడు గుండు కొట్టాడు ఇంకో ఎస్ఐ. మాస్కులు అడిగాడని డాక్టర్ సుధాకర్ ని రెక్కలు విరిచి వెనక్కి కట్టేసి రోడ్ల మీద ఈడ్చి కొట్టాడు ఒక ఎస్ఐ, కొంతమంది కానిస్టేబుల్. ఇక ఈ గతంలో రాజకీయ నాయకులు ఎవరినన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొట్టించడానికి రౌడీలు గుండాలు పంపించేవారు. ఇప్పుడు కొంతమంది పోలీసులను పంపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలా లేదు. ఈ రోజు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను తీసుకొచ్చారు, అందరూ జెంటిల్మెన్ లేళ్ళు. ఈ రోజు నేను ఫేస్ చేసిన పోలీసులు అందరూ చాలా మంచోళ్ళు, ఉత్తమలే. కానీ కొంతమంది స్వార్థపరులైన పోలీసుల్ని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. సాలకోట ఎస్ఐ గారి గురించి మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఆయన మంచోడేట, సేవా కార్యక్రమాలు చేస్తాడట. మరి అన్ని మంచోడు అయి ఉండి ఎవడో వైసీపీ నాయకుడు చెప్పాడని ఒక కుర్రాన్ని ఎలా కొడతాడైనా? ఆ కుర్రాన్ని కొట్టడం వల్ల ఇప్పుడు ఈడు ఉన్నాడు, ఆడు కొంచెం బండోడు కాబట్టి కొట్టినా తట్టుకున్నాడు. ఆడి సెన్సిటివ్ కాబట్టి కొట్టినా నేను ఏ తప్పు చేయకుండా ఎవరో ఒక రాజకీయ నాయకుడు చెప్తే నన్ను పోలీసు వాళ్ళు కొట్టారని ఆ కుర్రాడు చచ్చిపోయాడు, అవమానంతో చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఆ కుర్రాడు ప్రాణాన్ని ఎస్ఐగా తీసుకురాగలుగుతారా? నేను తప్పు చేయలేదంటే ఎలా కుదురుతుంది? సాలకోట ఎస్ఐ గారిని అడుగుతున్నాను నేను. మీరు తప్పు చేయలేదంటే ఎలా కుదురుతుంది? ఎవడో లోకలోకి గడ్డి తినమంటే తింటారా? ఎవడో చెప్తే మీరు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళైతే నిశానిగాళ్ళండి. మీకు ఫోన్లు చేసే రాజకీయ నాయకులు నిశానిగాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి కొట్టమంటే మీరు పీజీలు పిహెచ్డీలు చదువుకుని కదా, మీరు ఎంతో కష్టపడి కదా పోలీసు ఉద్యోగంలోకి వచ్చారు. మీ బుద్ధి ఏమవుతుంది? ఎవడో చెప్తే మీరెందుకు చేస్తున్నారు? మీరేమన్నా కిరాయిగా ఉండాలా? మీరు ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి కిరాయిగా ఉండాలిగా పనిచేస్తున్నారా? నేను సాలకోట ఎస్ఐ గారిని అలాగే పెద్దాపురం సిఐ గారిని అడుగుతున్నాను. సాలకోట ఎస్ఐ గారి మీద ఇంకా కొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఉంది, కానీ పెద్దాపురం సిఐ గారి మీద అయితే అసలు మనం ఆలోచించక్కర్లే. ఒక కుర్రాడు గుడివాడ కుర్రాడు బర్రె సురేష్ అనే కుర్రాడిని కొట్టి చేపల చెరువు దగ్గర పారేస్తే, కొట్టి చంపే చేపల చెరువు దగ్గర పారేస్తే దాని మీద 174 నీటిలో మునిగిపోయాడని బాడీ చూసినట్టు చెప్పేశాడు సిఐ గారు. బాడీ ముఖం నిండా రక్తం ఉన్నా కూడా చూసి నీటిలో మునిగిపోయాడని చెప్పాడు సిఐ గారు. సిఐ జయకుమార్ పెద్దాపురం. ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాలని మేము నిలబడితే ఇప్పుడు కదా ఎఫ్ఐఆర్ అవ్వకుండా 174 వేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని కొన్ని రోజులు, ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలని కొన్ని రోజులు, ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు ఏదోలా కాంప్రమైజ్ చేసి ఆ చావుని కప్పిపు చేయడు తప్ప ఆ కేసు మాత్రం కోర్టుకి వెళ్ళనివ్వలేదు, నిందితులకు శిక్ష పడినివ్వలేదు ఆ సిఐ. అలాగే మన పెద్దాపురంలో ఒక ఎస్ఐఎంఐ మీద ఎవరో వేరే కులమతం దాడి చేస్తే 354 వేయాలి, ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం వేయాలి. ఆ రెండు వేయకుండా 324 మాత్రం వేసి ఎఫ్ఐఆర్ చేశాడు. ఇదే పెద్దాపురం సిఐ. ఆ రోజు బర్రె సురేష్ చెప్పినప్పుడే ఈ పెద్దాపురం సీఐ మీద దళితులందరూ ఐక్యంగా పోరాడి అతను ఉద్యోగం తీపించేసి ఉంటే ఈ రోజు ఈ కుర్రాడు బతుకుండు. ఎంతమందిని చంపుతావు నువ్వు ఆ జయకుమారు? ఇప్పుడు నీ పేరు పోలీసు వాళ్ళ పేర్లు పెడితే మమ్మల్ని కూడా చంపేస్తారా? ఎంతమందిని కోల్పోవాలి మేము ఈ రాష్ట్రంలో? ఈ ఎస్సీల్లో పుట్టడమే మేము చేసిన నేరమా? కొడుతున్నారు, గుండ్లు కొడుతున్నారు, చంపుతున్నారు. పోనీ చంపిన తర్వాత కేసు పెట్టండి అంటే మీకు చూపిస్తాను, ఉండండి ఒకసారి. ఇది ఎస్టర్డే 3:27 వస్తుందా? 3:27 నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. వీళ్ళు 11 గంటల నుంచి డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టున్నారు, ధర్నా చేస్తున్నారు. 3:27 పెట్టాను నేను ఈ పోస్టు. మేము ఇప్పుడు వెళ్తున్నాము అని. మేము ఎన్ని గంటలకు చేరుకున్నాం ఇక్కడికి? 4:37కి ఫస్ట్ లైవ్ పెట్టాము ఇక్కడ. 4:37 ఇక ఇక్కడి నుంచి మేము అరుస్తానే ఉన్నాం మా రోదంలో. సిఐలు వచ్చారు, 3 సిఐలు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, చాలా మంది వచ్చారు. అసలు ఎందుకు మోసం చేస్తాను నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు తప్పు ఎవడైనా చేస్తాడు, పొరపాటు ఎవడైనా చేస్తాడు. ఆ ఎస్ఐ గారు ఎవడ మాట నీ బుద్ధి గట్టి తిని కొట్టేశాడు, కొట్టిస్తాడు, అవమానంతో చనిపోయాడు, అది పొరపాటు. కానీ
ఆ పై ఆఫీసర్లు ఏం చేయాలి? ఏమైనా నువ్వు పొరపాటు చేసావు, ఇదిగో నీకు మెమో ఇస్తున్నాం, లేదా నేను సస్పెండ్ చేస్తున్నాం, లేదా నీ మీద ఎఫ్ఐఆర్ కడుతున్నాం అని పై ఆఫీసర్ అన్నవాడు వచ్చి అతన్ని పని చేయాలి కదా, చట్టపరంగా శిక్షించాలి కదా. అది వదిలేసి నేను గమనించానంటే పోలీసుల్లో ఈ పెద్దాపురం సాలకోట సర్కిల్లో ఉన్న పోలీసులు ఆ తప్పు చేసిన వాడిని రక్షించడానికి, బాధితుల్ని కప్పిపుచ్చడానికి, బాధితుల్ని ఏదో రకంగా మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. కానీ అరే ఎవరైతేనే పొరపాటు చేశాడు, సిఐ గారు చెప్పారు, ఎస్ఐ గారు కొట్టారు, సరే అతని మీద ఎఫ్ఐఆర్ వేసేద్దాం, వేసేస్తే న్యాయం బ్రతుకుతుంది, మానవత్వం బ్రతుకుతుంది అనే ఆలోచన ఒక్కరికి లేదు. అందరూ గూడు పుటానిలాగా ఆ తప్పు చేసిన ఎలాగైనా రక్షించాలని అయిపోతుంది, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. రాజేష్ గారు మీరు ఇచ్చారు కదా కంప్లైంట్, ఆ కంప్లైంట్ లో ఒక్క అక్షరం కూడా అటు ఇటు వెళ్దు, ఖచ్చితంగా దాని మీద ఎఫ్ఐఆర్ అయిపోతుందని చెప్పారు సిఐ గారు. లేదు చెప్పి ఈ రోజున అదే 174 ఎఫ్ఐఆర్ వేశారట. ఎక్కడైతే బర్రె సురేష్ చనిపోయినప్పుడు 174 వేసి ఇప్పటికి ఇంకా చంపినోడు ఎవడో తెలియకుండా దాన్ని కప్పిపుచ్చారో, ఇప్పుడు సామకోటలో ఈ కుర్రాన్ని చంపి కూడా అదే 174, మళ్ళీ అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటారు, మళ్ళీ అదే ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలంటారు. ఈ లోపు సంవత్సరం అవుతుంది. వీళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి ఇటు చావును కప్పిపుచ్చేద్దామని ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు తప్పు చేయాలంటే డిఎస్పీ గారి దగ్గర పోతాం, ఏమంటే డిఎస్పీ గారు ఇలా మీరు తప్పు చేశారు, వాళ్ళని శిక్షించండి, వీళ్ళకి న్యాయం చేయండి అని అడుగుతాం. డిఎస్పీ గారు కూడా ఆ రోజు నిన్న ఉదయం నుంచి రాత్రి 11:30 దాకా అదే సాలకోట పోలీస్ స్టేషన్ లో ఉన్న డిఎస్పీ గారు కానీ కనీసం ఎఫ్ఐఆర్ వేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇందులో డిఎస్పీ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కదా అర్థం. మరి డిఎస్పీ గారు కూడా వీళ్ళతో కుమ్మక్కయ్యడనే కదా అర్థం. మేము రేపు కాకినాడ ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తాం. ఇది ఎఫ్ఐఆర్ మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా చేయండి, లేదా ఎస్పీ గారి మీద, కలెక్టర్ మీద కూడా నేను హైకోర్టుకి వెళ్తాను. వాళ్ళిద్దరి మీద కూడా మొత్తం ఈ 5గురి మీద కలిపి హైకోర్టుకి వెళ్తాను. నన్ను చంపేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏదన్నా చట్టం కింద పెట్టి 1 సంవత్సరం జైలు పంపితే పంపించండి. ఎంతమందిని కోల్పోవాలి మేము? ఇప్పటికి ఎంతో మంది చనిపోయారు ఇక్కడ. ఇంకా తెలిసిన కేసులు ఇవి. తెలియకుండా ఎంతమందిని చంపేస్తున్నారా మీరు? తెలియకుండా ఎన్నో అనుమానాస్పద మృతుల కింద దాన్ని ఆ కేసులు క్లోజ్ చేస్తున్నారా మీరు? మేము చచ్చాక పోతాం కానీ ఇంకెవరిని కోల్పోయే పరిస్థితి అయితే లేదు. పోలీసు వాళ్ళ మీద కేసులు పెడతాం. ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా రెస్పెక్ట్ చేసాం మేము. పోలీసుల చేతిలో ఏమీ లేదు పాపం, పైనుంచి ఒత్తిడి వచ్చేస్తుందని. కానీ పైనుంచి ఒత్తిడి వస్తే మరి అన్ని పోలీస్ స్టేషన్లను చంపేయాలి కదా, ఇలాగా అందరు ఎస్ఐలు చంపేయాలి కదా, అందరు సీఐలు కొట్టేయాలి కదా. ఎందుకు కొట్టట్లేదు అందరు సీఐలు ఎస్ఐలు? అందరూ బాగానే ప్రజలతో ఎందుకు మమేకమై ఉన్నారు? ఇలాంటి కొంతమంది సైకోలే ఎందుకు చంపుతున్నారు? ఇది కావాలి మా తప్పు చేసిన సీఐ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, లేదా ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఎవరైనా చట్టం ముందు ఒకటే కదా. చట్ట ప్రకారాలు శిక్షించాలి కదండి. తప్పు చేసినట్టుగా శిక్షించమంటున్నాం. మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నావా? ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అరే బాబు ఆ కుర్రోడు చావు కారణం అయ్యాడు, అది మేమేమో చంపేసాడని పట్లే కేసు, చంపేసాడని పట్లే, అవమానించారు, అవమాన వారితో చనిపోడు, అడు ఆత్మహత్య కారణమైన కేసు పెట్టండి, ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్. అరే అది కూడా బెటరా? ఎప్పటి వరకు అంటే ఇది రాత్రి 11 గంటల వరకు జరిగిందండి ఈ హైడ్రామా. ఎఫ్ఐఆర్ చేయాలంటే నెట్ స్లో. రాత్రి 11 గంటల దాకా జరిగింది హైడ్రామా. రాత్రి 11 గంటలకు 23 గంటలు చూడండి అక్కడ. ఓకే టైం ఎంత వస్తుందండి? 23 hours. ఇంటూ 23 గంటలు. అప్పుడు దాకా తల్లి ఆ తల్లిని బాడీకి ఆపుతుంటే ఇష్టం తొక్కేరా మనిషిని. తొక్కేస్తే ఆవిడ శ్రోకోల్పోతే అప్పటికప్పుడు మళ్ళీ పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో అర్జెంట్ కాకినాడ తీసుకెళ్ళాలి, ఈవిడ కండిషన్ బాగాలేదంటే అక్కడి నుంచి మళ్ళీ వెంటనే అంబులెన్స్ మళ్ళీ ఆవిడ్ని అక్కడ తీసుకెళ్లిపోయాం. ఓ పక్కనేమో కొడుకు శవం, ఇంకో పక్కనేమో తల్లి ఏమో శవంలో పడి ఉంది, ఈడేమో ఈ కుర్రోడు ఒక్కడే. మేము అందరూ అక్కడ ఉంటే మా మీద కేసులు పెట్టడానికి మళ్ళీ అక్కడ కుట్రలు అనటం, మేము మాట్లాడే మాటలు వీడియోలు తీయటం పోలీసు వారు. ఏమంటే తప్పుడు కేసులు రాజకీయ నాయకులు పెడతారు, వాళ్ళకి అలవాటు అది. కానీ పోలీసులు ఒక కానిస్టేబుల్ గారికి ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని హడావుడి చేయటం, నాకు అన్ని సినిమా అర్థమైపోయింది. అప్పుడే తిట్టానండి, కానీ తిట్టింది ఏళ్ళ కాదు. ఎవడు తిట్టాడో తిట్లు తిట్టాడో తిన్నవాడికి తెలుసు ఎవడు తిట్టానని. మా మీద తప్పుడు కేసులు వేయడానికి మళ్ళీ అక్కడికక్కడే గేమ్ ప్లాన్ చేయటం,
అయితే ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వీళ్ళందరూ వచ్చి ఇది చేస్తారు, అందుకని ఈవిడ చేత కేసు పెట్టించాలి వీళ్ళతో. ఎంత దారుణంగా ఉందండి ఈ వ్యవస్థ. అది రాజకీయ నాయకులు చేయాలి, పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద అయితే పెట్టారో రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు పెడితే తప్పుడు కేసులు వీళ్ళ మీద నా మీద పెట్టాలి. పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? పోలీసులు ఎందుకు మీరు పర్సనల్గా వెళ్ళిపోతున్నారు? రాజకీయ నాయకులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఇది ఒక 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 కుర్రోడు చనిపోయి ఆ తల్లి చావు బతుకుల్లో ఉంటే ఇప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు. మీకు ఇంకా ఎఫ్ఐఆర్ చూపిస్తాను ఉండండి. ఇది ఎందులో ఉందరా తమ్ముడు? ఇది వైసీపీ నాయకులు ఇప్పించిన తప్పుడు కంప్లైంట్. ఇది ఇక్కడ ఒకసారి జూమ్ చేయండి. ఎస్ఐ గారు రాసిందన్నమాట. ఇది కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది. 10 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఈ కుర్రోళ్ళ మీద. ఎఫ్ఐఆర్ 10:05కి 10 గంటలకు కంప్లైంట్ ఇస్తే 10:05కి ఎఫ్ఐఆర్ చేసిన పోలీసు వారు ఉదయం 10 గంటల దగ్గర నుంచి శవాన్ని పెట్టుకుని ఆ తల్లి చావు బతుకుల్లో ఉండి ధర్నా చేస్తూ ఉంటే ఇప్పటికి 24 గంటలైంది. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ చేయబడడానికి కారణం ఏంటండి? ఆ కారణం అడిగితే ఎలాగా నా జాతికి ఇంకా పూర్తి చైతన్యం రాలేదు, వాళ్ళు పోలీసులు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా మీరు సెల్ ఫోన్ పెట్టుకుని కెమెరాలు తీసేస్తున్నారు. పోనీ ఎవడైనా తెలిసిన నాలంటోడు వచ్చి మాట్లాడితే నాలంటోని తీసుకెళ్లి ముందే బొక్కలు వేసేస్తున్నారు. మరి ఈ న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఒకడికి ఒక మాట తిట్టడం పెద్ద నేరమా? ఒకరిని చంపడం పెద్ద నేరమా? చంపినోడికి శిక్షలు లేవు ఇక్కడ. పోనీ అదన్నా చెప్పండి రా. ఒరే ఎస్సీ వాళ్ళ మీద దాడులు జరిగితే శిక్షలు లేవు, మీకు ఏమి శిక్షలు పనిచేయవు, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అంటే ఎవడైనా మా మీదకి వస్తే అవతల నుంచి అవతలకు వచ్చేలా పొడిచి పడదు ఇంకా. పోనీ అవతల నుంచి అక్కడ సినిమా ఆడెవడో ఆ వైసీపీ నాగేశ్వరరావు గుప్తా అలాంటి వాడిని ఏమో సర్దేయాలంటే వైసీపీ నుంచి మనుషులు పంపించి కొట్టిస్తారు. మరి మాలాంటి వాళ్ళు మీకు అలాంటి లఫుడ్ గారిని పంపిస్తే కింద దింపితే పైనుంచి వచ్చేది కదా, అలా దింపేస్తాం మేమని మా మీద పోలీసులను పంపిస్తారు. అంటే పోలీసులు చూస్తే మేము అన్నీ చట్టాన్ని గౌరవిస్తాం. సరే వాళ్ళు రండి వచ్చేయండి జీప్ ఎక్కండి. ఈ ముసలోళ్ళు అడ్డేసుకుందాం అనుకున్నారట, పొద్దున్న మొత్తం జీప్ కట్టుబడిపోదాం అనుకున్నారట ముసలోళ్ళు. దేనికి తగ్గేవాళ్ళం కాదు మేము, కానీ చట్టాన్ని గౌరవిస్తున్నాం, చట్టానికి విలువిస్తున్నాం. కానీ దాన్ని మీరు మా చేతకాంతనంగా తీసుకుంటున్నారు. నేను రేపు ఉదయం కాకినాడ వస్తున్నాం, కాకినాడ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. రేపు నేను ఇక్కడ బయలుదేరి 10 గంటలకల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాం. ఎవరెవరు వస్తారో రండి. ఏం ధర్నా కాల్ చేయట్లేదు, నేను రోడ్డు బ్లాక్ చేస్తానంటలేదు, ట్రైన్లు తగలబెడతానంటలేదు, బస్సులు తగలబెడతానంటలేదు. చట్టపరంగా పై అధికారి దృష్టికి మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం. మళ్ళీ వచ్చేసేస్తారా లోపల వేసేది? మళ్ళీ ఇక్కడే ఉంటాను నేను, ఉత్తరగంజ్లోనే మాసన్ ఆఫీసులోనే ఉంటాను. మీరు నన్ను మళ్ళీ అరెస్ట్ చేయండి. ఈసారి పెద్ద కేసు పెట్టి లోపలేసి ఒక 4 రోజులు 2 నెలలు రాకుండా చేయండి. నేను రాకపోతే వీళ్ళందరూ ఒకసారి ఇలా చూపించాలి. జై భీమ్. అలా కాదు, గట్టిగా జై భీమ్. రాజేశ్వర నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం. ఎవరైతే రిజర్వేషన్ లో జాబులు పదవులు అనుభవిస్తున్నారో, ఎస్సీ రిజర్వేషన్ లో అనుభవించినోడు ఎవడైనా సరే ఒక ఎస్సీ ఓడు వెళ్ళినప్పుడు వాడు న్యాయం చేయకపోతే ఆడు ఉద్యోగం ఊడిపోయేలా ఏదైనా ఒక జీవో చేయాలి. మళ్ళంటోడు చేతిలోకి వస్తే ఖచ్చితంగా అధికారం మన చేతిలోకి వస్తే అన్న ఎవడప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లో జాబ్ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి? పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎస్సీ ఆఫీసర్లు ఉన్నారు, ఎస్సీ రిజర్వేషన్ లోనే ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళు ఉన్నారు. ఎవడన్నా ఒక ఎస్సీ వాడికి న్యాయం చేస్తారని కదా రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ వాళ్ళకి. అంతేనే, లేకపోతే రెడ్లకి లేకపోతే ఇంకోళ్ళు పాలకప్పులుగా బతుకుతారనా? అలాగే చేస్తున్నారు కాదు కదా. ఎప్పుడైతే ఒక ఎస్సీ వాడు మీద కంప్లైంట్ ఇచ్చి ఇగో ఈ రిజర్వేషన్ లో జాబ్ వచ్చింది అయినా నాకు వీడు సాయం చేయలేదని ఒక ఎస్సీ వాడు కంప్లైంట్ వెళ్తే వెంటనే జాబ్ ఎగిరిపోయేలా ఒక జీవో చేయాలండి. మహానుభావుడు ఎవడొచ్చాక నేను ఇదే పిలిపిస్తున్నాను, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఈ రోజున చాలా పెద్దలు వచ్చారు. మన ఎస్సీ కమిషనర్ గారు, ఎస్సీ చైర్మన్ గారు వచ్చారట, విక్టర్ ప్రసాద్ గారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు.
మా హర్షన్ వచ్చాడట, హర్షానికి హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ నేను అందరికీ దళిత నాయకులందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. ఈ రోజు మొన్న ఫస్ట్ ఒకటి చచ్చిపోయినప్పుడే మనం మెలుకుని ఉంటే ఆ ముగ్గురు బతుకుతారు, రెండోటి చనిపోయినప్పుడు మేలుకునే ఇద్దరైనా బతుకుతారు. ఇప్పుడు వీడు చనిపోయినప్పుడైనా మనం మేలుకోకపోతే ఇంకా ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించుకోండి. ఎంత కాలం ఇలా సిగ్గులేని చీవులేని బతుకుతామో మీరు ఆలోచించుకోండి. ఇలా మాట్లాడితే రాయేసి రెచ్చగొట్టేస్తున్నాడు అంటే నేనేమన్నా కులం మీద కులాన్ని రెచ్చగొట్టానా, మతం మీద మతాన్ని రెచ్చగొట్టానా? చచ్చిపోయిన పౌరుషాన్ని దళిత జాతిలో రెచ్చగొడుతున్నాను, అది కూడా తప్పేనారా బాబు? ఖచ్చితంగా రెచ్చగొడతాను, ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాము, ఖచ్చితంగా దళితులందరినీ ఐక్యం చేస్తాం. ఐక్యం చేసి ఎవరికన్నా ఒకటి కష్టం వస్తే 1,00,000 మంది రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చేదాకా మేనది. కాబట్టి సోదరులారా, రేపు ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 10 గంటలకల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రండి. అందరూ చేరుకున్న తర్వాత అప్పుడు బట్టికెళ్ళి 2 రిప్రజెంటేషన్లు ఇద్దాం. ఎలాగ బాడీ అక్కడే ఉంది, పోస్ట్ మార్టం జరగాలి, పోస్ట్ మార్టం దగ్గర కూడా ఉందాం. మనం ఏమి చట్టానికో లేకపోతే దేనికో వ్యతిరేకంగా వెళ్ళొద్దు, చట్టపరంగానే సైలెంట్ గానే ఉందాం, మన హక్కులు సాధించుకుందాం. జై భీమ్, జై భారత్, జై మహాసేన. సరే రండి, మా అందరం పరిచయం చేద్దాం. రండి అన్న, వీడియో ముందు వచ్చిన పర్లేదు అన్న వాళ్ళు రండి. పరిచయం చేసుకున్నాను మిమ్మల్ని. అందరికీ జై భీమ్ అండి. నా పేరు బర్రా చంద్రశేఖర్ అన్న, మాది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే రాజేష్ అన్న అరెస్ట్ చేయడం మధ్యాహ్నం మాకు తెలిసింది. ఇమీడియట్ గా అనకాపల్లి నుంచి మేము తుని వచ్చాం. తుని నుంచి అక్కడ కోటనూరు పోలీస్ స్టేషన్ ఉందని తిరుగుతో అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు మా సంఘ అనకాపల్లి నుంచి ఉన్న దళిత సంఘ తరపున, అనకాపల్లి నుంచి ఉన్న దళిత తరపున రాజేష్ అన్నకి సంఘీభావం తెలియజేస్తూ ఈ పోరాటంలో ఈ ఎవరో గిరీష్ బాబు న్యాయం జరిగే వరకు రాజేష్ అన్న ఏం చేస్తే దాని వెనక అనకాపల్లి దళిత సంఘాలు అన్ని ఉంటాయని మాకు తెలియజేసుకుంటూ 1300 మందికి రిక్వెస్ట్. రేపు ఉదయం 10 గంటలకి కాకినాడ కలెక్టరేట్ దగ్గర రండి అని 1300 మంది ఒక పోస్ట్ పెట్టండి చాలు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ లో ఒక పోస్ట్, రేపు ఉదయం 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్కి రండి, సామకోటలో జరిగిన అన్యాయానికి న్యాయం అడుగుదాం ఒక పోస్ట్ పెట్టండి. ఇది నేను మహాసేన మీకు హృదయపూర్వకంగా ఇచ్చే రిక్వెస్ట్. అందరూ చూపించండి ఒకసారి అన్న. థ్యాంక్ యూ, చాలా దూరం నుంచి వచ్చారు. చూపించండి సో మచ్. చూపించండి. లైవ్ లో కాకుండా డైరెక్ట్ లైవ్ పొద్దున్న ఎవరన్నా సురేష్ జై భీమ్, జై మహాసేన. ఫోటో ఇవ్వన్నా అన్నకి జై భీమ్. జై మహాసేన. రావాలి స్పీడ్. జై మహాసేన.